దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆగమనంతో గత 2 రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటుగా దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ చెప్పుకొచ్చింది. ఇక మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో వర్షాలు పడనున్నాయి. ఏపీలో అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అటు తెలుగు రాష్ట్రాలకి చల్లని కబురు అందినట్లు తెలుస్తుంది. ఏదైతే ఎండ తీవ్రత నుంచి ప్రజలకి కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. ఇక మనకు ఎండాకాలానికి ఎండు పడినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక వారం 10 రోజులలో ఎండాకాలం పూర్తిగా ముగిసిపోయి మనకు వర్షాకాలం సీజన్ ప్రారంభించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి నైరుతి ఋతుపవనాల ఆగమనం జరిగింది కాబట్టి నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి ఇప్పటికే అటు తెలంగాణలో అటు ఏపీలో కూడా వాతావరణంలో మనకు మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉష్ణోగ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చేంజ్ అయిపోయి సడన్ గా నిన్నటి నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో రెండిట్లో కూడా మనకు వర్ష ప్రభావిత ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. కూల్ వెదర్ మనకు కనిపిస్తుంది. దీంతో ఎండాకాలం మరొక వారం 10 రోజులలో పూర్తిగా ముగిసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాకాలానికి అత్యంత కీలకమైనటువంటి నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా క్రమక్రమంగా జరుగుతుంది మెల్లగా. దీంతో అటు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మొదటగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు క్రమంగా కేరళ తీరాన్ని తాకుతాయి. కేరళ తీరాన్ని తాకిన వెంబటే అటు ఏపీలోని కోస్తా ప్రాంతం అంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్పింది. దీంతో ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా రాత్రి ఇటు తెలంగాణలోని అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా రాత్రి భారీగా ఈదురుగాలులు వీచాయి. ఉదయం నుంచి కూడా రాత్రితో పాటు ఉదయం నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లులు మనకు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు పడ్డాయి. అంటే గత 3 రోజుల క్రితం వరకు ఇప్పటికే ఉదయము 6 గంటల వరకే వచ్చేటువంటి సూర్యుడు ఈ రోజు మాత్రము ఎక్కడ కూడా సూర్యోదయము అంటే సూర్యుని ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. కంప్లీట్ గా మేఘావృతమైనటువంటి వాతావరణము, చల్లటి వాతావరణంతో కూడినటువంటి చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళు వేడి ఉక్కపోత నుంచి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలందరూ కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి ఇప్పుడు మనకు తెలంగాణలో కనిపిస్తుంది. అయితే రాజు పటేల్, మరోపక్క అటు రైతుల విషయానికి వస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుకున్న దానికంటే ముందుగానే ఋతుపవనాలు వచ్చాయి కాబట్టి ఆ పంటలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు సునీత. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ప్యాడీకి సంబంధించినటువంటి పర్చేజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. వరి ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ దాదాపు 90% పూర్తి అయిపోయింది. లేట్ గా వచ్చేటువంటి క్రాపులు అంటే కొన్ని వరి పంటలు ఆలస్యంగా వచ్చేటువంటి వరి ధాన్యము కొద్ది గొప్ప అమ్మకానికి మిగిలి ఉన్నది. చాలా చోట్ల కూడా ఒక 10-15% మాత్రమే అంతగా మిగిలి ఉంది. అది కూడా ఈ ఒక 3-4 రోజుల కంప్లీట్ గా అమ్మకాలు పూర్తయిపోతాయి. అంటే యాసింగ్ సీజన్ కంప్లీట్ గా తెలంగాణలో పూర్తయిందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మన వర్షాకాలం సీజనే. అంటే వర్షాకాల సీజన్ లో మొదటగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ వర్షం కనుక చిరుజల్లులు పడితే భారీగా వర్షం పడకుండా మోస్తారు వర్షం పడ్డా చిరుజల్లు పడ్డా కూడా
పత్తి పంట కానీ, మళ్ళీ మక్క పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, మిర్చి పంట కానీ ఏదైతే పొలాలు దున్నుకునేటువంటి చేన్లను మళ్ళీ దున్నుకోవడము, మళ్ళీ విత్తనాలు చల్లుకోవడం లాంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది ఆల్మోస్ట్ మనకు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే పత్తి పంట గాని, పసుపు పంట గాని సంబంధించినటువంటి పంట విత్తనాలు ఒక ప్రక్రియ మొదలవుతుంది. సో ఇప్పుడు నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా ఒక 3-4 రోజుల ముందు జరుగుతుంది కాబట్టి రైతులు ఇంకా కాస్త అలర్ట్ గా ఉండే అవకాశం ఉంది. అలర్ట్నెస్ తోటి రాబోయేటువంటి వానాకాలం సీజన్ కి సంబంధించి మాత్రం ఇది ఒక శుభ పరిణామంగానే అన్నదాతలు భావిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు విపరీతమైన ఎండ ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇంత ఎండ కొట్టింది, ఇంత వేడి ఉన్నది, వర్షాలు పడతాయో పడేయనటువంటి ఒక భయాందోళన ఉన్నటువంటి అన్నదాతలకు ఈ ఋతుపవనాల ప్రవేశము, రాత్రి నుంచి కురుస్తున్నటువంటి చిరుజల్లులు, మేఘావృతమైనటువంటి వాతావరణం మాత్రం వారికి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వారం 10 రోజుల టైం తీసుకొని మన వర్షాకాల సీజన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే పంట వేస్తారో పంటలకు సంబంధించినటువంటి చేనులు దున్నుకోవడం కానీ, విత్తనాలు నాటుకోవడం కానీ, మరియు దానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నదాతలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక కొనుగోళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయింది. యాసింగ్ సీజన్ కంప్లీట్ గా ముగిసింది. వర్షాకాల సీజన్ కి ఈ పడుతున్నటువంటి వర్షము, ఈ వెదర్ లో మార్పులు, వర్షాకాలం సంబంధించినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తిరిగి వాళ్ళు వానాకాలం పంటలు వేసుకోవడానికి కూడా రైతులు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి పన్నుల ప్రక్రియ సంబంధించిన కూడా ఆలోచనలు, ఏ పంటలు వేసుకోవాలి ఏందన్న ఆలోచనలు కూడా ముని ఉన్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నైరుతి ఋతుపవనాల ప్రవేశము త్వరగా జరగడము, అదే త్వరగా నైరుతి ఋతుపవనాలు ఆగమనం కావడం వల్ల ఈసారి భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. అంటే గత సీజన్ లో లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు కంటే కురిసినటువంటి వర్షం కంటే కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఇప్పటికే అంటే లాస్ట్ ఇయర్ అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షం పడకపోతుంది. చాలా చోట్ల కూడా మనకు ప్రాజెక్టులన్నీ కూడా మినిమం వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, మూసీ నది ప్రాజెక్ట్ అయినా సరే మెయిన్ గా ఉన్నటువంటి ఇరిగేషన్ భారీ ప్రాజెక్టులో కూడా ఇప్పటి వరకు మనకు వాటర్ మాత్రం మినిమం స్థితిలోనే ఉంది. మినిమం స్టోరేజ్ లెవెల్లోనే వాటర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారీగా వర్షాలు పడతాయి. నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి ముందుగా వర్షాలు పడతాయి. ప్రాజెక్టులకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పంటలకు ముందస్తుగా కూడా వాటర్ రిలీజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎప్పుడు వాన పైన డిపెండ్ కాకుండా ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు కూడా ఆయకట్టు ప్రాంతాలకు, ఆయకట్టు పొలాలకు కానీ, ఆయకట్టు వ్యవసాయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మొత్తానికైతే నైరుతి ఋతుపవనాల ప్రవేశము అటు అన్నదాతలు మాత్రం సంతోషాన్ని గురి చేస్తుందని చెప్పాల్సి. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.